ప్రజల డబ్బుతో కట్టిన ఓ లగ్జరీ బిల్డింగ్ ఇప్పుడు గవర్నమెంట్కే పెద్ద తలనొప్పిగా మారింది. అసలు దాన్ని ఏం చేయాలి? డబ్బు సంపాదించే మార్గంగా మార్చాలా, లేకపోతే అందరూ చూసేలా పబ్లిక్ ప్లేస్గా ఉంచాలా? అదే మన రిషికొండ ప్యాలెస్ కథ. దాని గురించి ఈరోజు వివరంగా చూద్దాం. విశాఖపట్నం ఆ అందమైన బీచ్ ఒడ్డున సముద్రానికి ఎదురుగా ఓ పెద్ద కట్టడం కనిపిస్తోంది. పేరుకేమో ప్యాలెస్ అంటారు, కానీ ఇదేమీ రాజులుండే కోట కాదు. చూడటానికి టూరిస్టులు ఉండటానికి భలే ఉంటుంది, కానీ ఇది హోటల్ కూడా కాదండోయ్. మరి ప్యాలెస్ కాదు, హోటల్ కాదు, ఇంతకీ ఏంటిది? అసలు విషయమేంటంటే, ప్రతి నెల దాని మెయింటెనెన్స్కే అక్షరాల 30 లక్షల రూపాయలు ఖర్చవుతోంది. అవును, మనం మాట్లాడుకునేది ఆ రిషికొండ ప్యాలెస్ గురించే. ఇంత భారీ ఖర్చే ఇప్పుడు అసలు సమస్యకు కారణం. అందుకే ఇది ప్రస్తుత ప్రభుత్వానికి ఒక ఖరీదైన తలనొప్పిగా తయారైంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్గా కట్టిన ఈ రిషికొండ ప్యాలెస్ గడిచిన 18 నెలలుగా ఖాళీగా పడుంది. అసలు పాయింటేంటంటే, దీంతో ఏం చెయ్యాలి అనే ఒక్క ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఇక దీని లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆదాయమేమో 0, కాని ఖర్చు మాత్రం నెలకి 30 లక్షలు. కరెంటు బిల్లులు, గార్డెనింగ్, అక్కడ పనిచేసే స్టాఫ్ జీతాలు అన్నీ కలిపి అన్నమాట. సో ఇది ప్రభుత్వానికి ఆస్తి కాదు, నెత్తిమీద ఓ పెద్ద భారంలా మారింది. సరే, ఈ ఫైనాన్షియల్ బర్డన్నే వదిలించుకోవటానికి గవర్నమెంట్ ఒక ప్లాన్తో ముందుకొచ్చింది. ఆ ప్లాన్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అదేనండి, పీపీపీ మోడల్ అంటారు కదా. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఈ బిల్డింగ్ను ఓ ప్రైవేట్ కంపెనీకి లీజ్కిస్తుంది. ఆ కంపెనీ దాన్ని నడుపుకుంటూ గవర్నమెంట్కు డబ్బులిస్తుంది. ప్రభుత్వం ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. ఈ ప్యాలెస్ని పీపీపీ మోడల్లో ఒక 7 స్టార్ హోటల్గా మార్చేయాలి. తాజ్, లీలా లేదా అట్మాస్ఫియర్ కోర్ లాంటి పెద్ద పెద్ద హోటల్ గ్రూపులకు లీజుకిస్తే అటు వైజాగ్కి ఒక సూపర్ లగ్జరీ హోటల్ వస్తుంది, ఇటు ప్రభుత్వానికి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్కి ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఓకే చెప్పేసింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. లోకల్ లీడర్స్, ప్రజల వాయిస్ దీనికి కంప్లీట్గా డిఫరెంట్గా వినిపిస్తోంది. అంతా ఓకే అనుకుంటున్న టైంలో కథలో ఒక మెలికబడింది. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుగారు ఈ ప్లాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఆయనేమంటున్నారంటే, రిషికొండ ప్యాలెస్ను కేవలం డబ్బు సంపాదించే మెషీన్లా చూడొద్దు. దాన్ని ఓ ప్రైవేట్ హోటల్కి ఎలా ఇస్తారు? అసలు మా అభిప్రాయం అడగకుండా మీరెలా నిర్ణయం తీసుకుంటారు అని సూటిగా ప్రశ్నించారు. ఆయన వాదనలో ఉన్న మెయిన్ పాయింట్ ఇదే: ఈ బిల్డింగ్ కట్టింది ప్రజల డబ్బుతో, కాబట్టి ఇది ప్రజల ఆస్తి. దీన్ని ఓ ఎక్స్క్లూజివ్ హోటల్గా మార్చేస్తే అది కేవలం డబ్బున్నోళ్లకే పరిమితమైపోతుంది. ఉదాహరణకి, వైజాగ్లో నోవోటెల్ ఉంది. దాని గురించి అందరికీ తెలుసు, కానీ ఎంతమంది లోకల్స్ దాని లోపలికి వెళ్తుంటారు చెప్పండి? రిషికొండ ప్యాలెస్ కూడా అలాంటి ఓ ఎలైట్ ప్రాపర్టీగా మారిపోతుందేమోనన్నది వారి ఆందోళన. సరే, హోటల్ వద్దు అంటున్నారు, మరి దానికి బదులుగా ఏం చేయొచ్చు? దీనికి కూడా లోకల్ లీడర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఆల్టర్నేటివ్స్ చెప్తున్నారు. మొదటి ఆప్షన్, దీన్ని ఒక టూరిస్ట్ సెంటర్గా మార్చడం. ఓ 100-200 రూపాయల టికెట్ పెట్టి అందర్నీ లోపలికి అనుమతించాలి. ఆ 35 లక్షల కమూడేంతో, ఆ ఇటాలియన్ మార్బుల్స్, జర్మన్ సీలింగ్స్ ఎంత లగ్జరీగా ఉన్నాయో చూడ్టానికి టూరిస్టులు క్యూ కడతారు. దానివల్ల గవర్నమెంట్కి డబ్బుకు డబ్బు వస్తుంది. ఇక రెండో ఆప్షన్, దీన్ని ఒక గ్రాండ్ కన్వెన్షన్ లేదా ఫంక్షన్ హాల్గా మార్చడం. ఒక్కసారి ఊహించుకోండి, రిషికొండ ప్యాలెస్లో మా పెళ్లి అని చెప్పుకోదాం. ఒక పెద్ద బ్రాండ్, ఒక స్టేటస్ సింబల్ అవుతుంది. సంవత్సరానికి ఓ 10-20 పెద్ద పెళ్లిళ్ళు, కార్పొరేట్ ఈవెంట్లు జరిగినా చాలు, ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయం వస్తుంది. సో చివరికి ఈ చర్చంతా ఒకే ఒక్క పాయింట్ దగ్గరకొచ్చి ఆగుతోంది: డబ్బా లేక అందరికీ యాక్సెసా? ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ బిల్డింగ్ నిజంగా ఎవరిది? గవర్నమెంట్దా? పొలిటీషియన్లదా? లేక మనందరిదా, ప్రజలదా? అంటే చూసారుగా, ఇది కేవలం ఒక బిల్డింగ్ గురించిన గొడవ కాదు. ఒకవైపు ప్రభుత్వ పాలసీ, మరోవైపు పబ్లిక్ ఒపీనియన్. ఒకవైపు డబ్బు, మరోవైపు అందరికీ అవకాశం. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయం, మరోవైపు స్థానిక నేతల గొంతు. వీటన్నిటి మధ్య ఈ ఇష్యూ నలిగిపోతోంది. ఈ 18 నెలల ఆలస్యం వల్ల జరిగిందేంటంటే, ప్రజాధనం వృథా అవుతోంది, చూసేవాళ్లు లేక బిల్డింగ్ పాడైపోతోంది, పొలిటికల్గా గొడవలు కూడా పెరుగుతున్నాయి. మొత్తం వేస్ట్. మరి చివరిగా ఒక్క ప్రశ్న,
ప్రజల డబ్బుతో కట్టిన ఇలాంటి ఆస్తికి ఏది సరైన దారి? భారీగా డబ్బులు తెచ్చిపెట్టే హోటల్గా మార్చడమా? అందరూ వచ్చి చూసేలా ఒక టూరిస్ట్ సెంటర్గా మార్చడమా? లేక పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్తో కళకళలాడే ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ హాల్గా మార్చడమా? ఏది కరెక్ట్? ఈ విషయంపై ఆలోచించాల్సిందే.